లైఫ్ ను మార్చేసే లెసన్ ఒక 10 రూపీస్ టీ షాప్ దగ్గర నేర్చుకున్నాను. నేను ఒక టీ షాప్ దగ్గర నిల్చుకొని ఉన్నాను. ఒక అంకుల్ టీ ఆర్డర్ చేశారు. టీ వచ్చింది, ఒక సిప్పు తాగారు, ఫేస్ మొత్తం మారిపోయింది. నేనేమనుకున్నా టీ బాగాలేదేమో అని. కానీ ఆ అంకుల్ టీ పక్కన పెట్టి ఓనర్ని పిలిచాడు. షుగర్ కొంచెం ఎక్కువ అయింది, నెక్స్ట్ టైం నుంచి తక్కువ వేయ అని నవ్వుతూ చెప్పారు. ఓనర్ కూడా నవ్వుతూ సరే అన్న అన్నారు. మ్యాటర్ అక్కడితో అయిపోయింది. అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. ఒక 10 రూపీస్ టీలో షుగర్ ఎక్కువైంది అని చెప్పగలిగా మనం మన లైఫ్ లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందంటే ఎందుకు మనం అంత ఓవర్ యాక్షన్ చేస్తాం? బస్సు లేట్ అయిందంటే డే మొత్తం స్పాయిల్ అయిపోయిందని ఫీల్ అవుతాం. ఫ్రెండ్ రిప్లై ఇవ్వకపోతే ఫ్రెండ్షిప్ అయిపోయింది అని డిసైడ్ అయిపోతాం. ఒక వీడియోకి వ్యూస్ రాకపోతే మన టాలెంట్ అయిపోయింది అని కన్క్లూడ్ చేస్తాం. మన ఇమాజినేషన్ కి ఆస్కార్ ఇవ్వాలి. ఎందుకంటే 5 మినిట్స్ ప్రాబ్లమ్ ని 5 ఇయర్స్ స్టోరీగా ఫీల్ అవుతాం. లైఫ్ లో ప్రతి ప్రాబ్లం పర్మనెంట్ కాదు. కొన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ కావాలి, కానీ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ సింపుల్ గా నవ్వుకొని ముందుకు వెళ్ళిపోవాలి. చిన్న ఇష్యూని పెద్ద బర్డెన్ గా మార్చుకుంటే మన హ్యాపీనెస్ ని మనమే డొనేట్ చేసినట్లే. రిమెంబర్, పీస్ అంటే ప్రాబ్లమ్స్ లేకపోవడం కాదు, చిన్న ప్రాబ్లమ్ ని పెద్ద సినిమా చేయకుండా ఉండడం. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో.